గుడ్ ల్యాబ్. ఇది చాలా రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే. నేను అమెరికాలో 15 ఏళ్ళు అక్కడ నేను చేసినంత సత్యనారాయణ వ్రతాలు, సత్యనారాయణ పూజలు మీరు అతిశయోక్తి కాదు కానీ ఒక 500-600 చేసుకుంటాం. వీకెండ్ వచ్చిందంటే 8 సత్యనారాయణ వ్రతాలు, పొద్దున్న 2, రాత్రి సాయంకాలం 2 అలా పెట్టి సాటర్డే సండే ఉద్యోగం చేసి నాకు కొన్న వీక్నెస్ ఏంటంటే వచ్చిందంటే పూర్తిగా దాంట్లో నిమగ్నం అవ్వాలి. సత్యనారాయణ పూజ చేస్తే నేను చేస్తే 4 గంటలు పట్టి 4 hours. అంటే అది దేవత ప్రతి దేవతలు వాళ్ళు మన జీవితానికి అన్వయించుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడు, దాని స్వభావం ఏంటి, అది ఆ ఎనర్జీ లోపిస్తే ఎటువంటి మార్పు, ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకో. అష్టదిక్ పాలకులు ఎవరు, పంచలోక పాలకులు ఎవరు, అసలు కథ కూడా వేరేలా చెప్తాం. కథ అనేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. లీలావతి కళావతి అన్ని తెలిసినవే కదా. మళ్ళీ ఆర్ఆర్ఆర్ మూవీ 10 సార్లు చూస్తారండో, అంతే తేడా ఉందా? నీకు తెలిసిన కదే అని చెప్పి ఇక్కడ అలక్ష్యపడుతున్నావు. మూవీని మాత్రం 10 సార్లు చూస్తావంటే ఎక్కడుంది లోపం? కథలోనా లేక నీ బుర్రలోనా అంటే బుర్రలో కొంచెం ఉండొచ్చు, చెప్పే విధానంలో కూడా ఉంటుంది గురుగారు. చెప్పే విధానం అంచేత కథ కూడా 8 అధ్యాయాలు ఉంటాయి. అందరూ 5 చెప్తారు. నేను కొంచెం వాళ్ళకి మార్పు కోసం మిగతా 3 అధ్యాయాలు ఇటు కలుపుకుని మా ఒక్కొక్క దానికి నారదుల వారు నారాయణ నారాయణ గుంటూ వెళ్తూ ఉంటే విష్ణులోకంలో వెళ్ళారు, మనసుతో ఊహించరు, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వాళ్ళకి పట్టిడని చెప్పేవాడు. 4 గంటలు అయింది. ఇది తెలిసి జనాలు ఏం చేశారు, అప్పుడు నేను సుబ్బారావుని, గురుకరుణామే కాదు, చిన్న అప్పుడు ఇంకా గురువుతో రాలేదు, సుబ్బారావు గారు చేస్తే 4 గంటలు అవుతుందని కరెక్ట్ గా 12కి వచ్చేవారు. వచ్చి చేతిలో ఒక బొకే, ఇప్పుడు చెప్పారు కానీ చెప్తున్నాను, ఒక పూజకు కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు కట్టు బొట్టు తీరు ఇవన్నీ ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే జనరేషన్స్ బాగుపడతాయి.